తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్లో సమావేశమైన తెలంగాణ, ఆంధ్ర ఎగ్జిబిటర్లు థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సమావేశంలో ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబుతో పాటు 60 మంది ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఎగ్జిబిటర్లు అద్దె ప్రాతిపదికన సినిమాలు ప్రదర్శించలేమని తేల్చి చెప్పారు. పర్సంటేజీ రూపంలో చెల్లిస్తేనే సినిమాలు ప్రదర్శిస్తామని నిర్మాతలకు లేఖ రాయాలని ఎగ్జిబిటర్లు తీర్మానం చేశారు. జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్స్ మూసివేస్తున్నట్లు వారు స్పష్టం చేశారు. తాజా నిర్ణయంతో వచ్చే నెల విడుదలయ్యే చిత్రాలపై తీవ్ర ప్రభావం పడనుంది. ఈ నేపథ్యంలో ఎగ్జిబిటర్ల నిర్ణయం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్లో సమావేశమైన తెలంగాణ, ఆంధ్ర ఎగ్జిబిటర్లు థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఫిల్మ్ రిపోర్టర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, ఎగ్జిబిటర్లు ఈ నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నారు? జూన్ 1వ తేదీ నుంచి కూడా తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు బంద్ చేసే నిర్ణయాన్ని తీసుకున్నారు ఎగ్జిబిటర్లు. ముఖ్యంగా డిస్ట్రిబ్యూటర్లు మరియు ఎగ్జిబిటర్ల మధ్య కీలకమైనటువంటి నిర్ణయాలు జరిగినట్టుగా కూడా తెలుస్తోంది. ఏదైతే సినిమా రిలీజ్ కోసం డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్స్ కి ఇచ్చేటువంటి అద్దె విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరిగిందని, అయితే గతంలో ఉన్నటువంటి ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఎగ్జిబిటర్లు తీసుకునేటువంటి అద్దె ప్రతిపాదన తొలగించాలి, పూర్తి స్థాయిలో ఏదైతే ఎగ్జిబిటర్లు ఉన్నారో ఎగ్జిబిటర్లకు పర్సెంటేజ్ విధానంలో వాళ్ళకు కలిగించాలని కూడా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు ఎగ్జిబిటర్లు. దీనికి సంబంధించి ఫిలిం ఛాంబర్ లో పూర్తి స్థాయిలో దాదాపుగా 60 మందికి పైగా ఎగ్జిబిటర్లు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ ఎగ్జిబిటర్లు అందరూ కూడా తమకు సంబంధించినటువంటి ఏవైతే విషయాలు ఉన్నాయో వాటిని చర్చించేందుకు నిర్మాత దిల్ రాజుని, అదేవిధంగా సురేష్ బాబును కలవాలని ప్రయత్నం చేశారు. అయితే ఈ సమావేశానికి వాళ్ళని పిలవడం జరిగింది. ఈ నేపథ్యంలో లేఖను కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఆ లేఖలో స్పష్టంగా చెప్పింది ఏంటంటే, ఏదైతే ఈ ఫిలిం సంబంధించినటువంటి అద్దె ప్రతిపాదన ఉందో అద్దె ప్రతిపాదన తొలగించాలి. దీనివల్ల ముఖ్యంగా ఏమవుతుందంటే ఎగ్జిబిటర్స్ అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్స్ సినిమా రిలీజ్ సమయంలో ఒకవేళ గనక పెద్ద స్టార్లకు సంబంధించినటువంటి సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఒకవేళ సినిమాలు నడవకపోతే అటు ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు ఇద్దరు లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో వీళ్ళకు ఏవైతే ప్రతిపాదనలు ఉంటాయో ముఖ్యంగా ఎగ్జిబిటర్లు ఎవరైతే ఉన్నారో సినిమాను ప్రదర్శించే సమయంలో ఒకవేళ పూర్తి స్థాయిలో నష్టాలు వస్తే నేరుగా ఎఫెక్ట్ అయ్యేది ఎగ్జిబిటర్లతోనే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా పర్సెంటేజ్ రూపైనే వెళ్ళాలి. ఏదైతే అడ్వాన్సులు ఉంటాయో అడ్వాన్సులకు సంబంధించినటువంటి అంటే గతంలో ఉన్నటువంటి ఏవైతే అడ్వాన్స్ ఉన్నాయో ఆ ప్రతిపాదన వద్దు, పూర్తి స్థాయిలో వాళ్ళకు పర్సెంటేజ్ విధానాన్ని ఇవ్వాలని వాళ్ళు మాత్రం లేఖలో స్పష్టంగా తెలిపినట్టు తెలుస్తోంది. రైట్. థ్యాంక్ యూ వెంకట్. తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఎగ్జిబిటర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్లో సమావేశమైన తెలంగాణ, ఆంధ్ర ఎగ్జిబిటర్లు థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సమావేశంలో ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబుతో పాటు 60 మంది ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఎగ్జిబిటర్లు అద్దె ప్రాతిపదికన సినిమాలు ప్రదర్శించలేమని తేల్చి చెప్పారు. పర్సంటేజ్ రూపంలో చెల్లిస్తేనే సినిమాలు ప్రదర్శిస్తామని నిర్మాతలకు లేఖ రాయాలని ఎగ్జిబిటర్లు తీర్మానం చేశారు. జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్స్ మూసివేస్తున్నట్లు వారు స్పష్టం చేశారు. తాజా నిర్ణయంతో వచ్చే నెల విడుదలయ్యే చిత్రాలపై తీవ్ర ప్రభావం పడనుంది. ఈ నేపథ్యంలో ఎగ్జిబిటర్ల నిర్ణయం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
దీనికి సంబంధించి మరింత సమాచారం అమరావతి బ్యూరో చీఫ్ హరికిషన్ అందిస్తారు. హరికిషన్, చెప్పండి, ఎగ్జిబిటర్స్ నిర్ణయానికి సంబంధించి నిర్మాతలు ఏమైనా రెస్పాండ్ అయ్యారా? వాళ్ళు ఏమంటున్నారు? యాశీల, ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి మాత్రం చర్చలు సాగుతున్నాయి. దీని నేపథ్యంలోనే ఎగ్జిబిటర్లు మాత్రం రేపు జూన్ 1వ తేదీ నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం సినిమా హాల్స్ అన్ని కూడా తాత్కాలికంగా మూసివేస్తాం, ఇప్పటికే చాలా బడ్డన్ అయిపోతుందని చెప్పేసి కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దగ్గర 1100 నుంచి 1200 సినిమా హాల్ని కూడా మూతపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఫిలిం ఛాంబర్ లో చర్చలు అయితే నడుస్తున్నాయి, కానీ పూర్తిగా అయితే ఏది ఇప్పటి వరకు కూడా బయటికి రానటువంటి పరిస్థితి అయితే ఉంది. మరొకసారి మనం చూస్తే ఈ మధ్య రీసెంట్ గా వస్తున్నటువంటి సినిమాల విషయంలో తమకు పూర్తిగా నష్టం వస్తుందని చెప్పేసి కూడా ఎగ్జిబిటర్స్ ఎవరైతే థియేటర్స్ యజమానులు ఉన్నారో వీళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉంది. ముఖ్యంగా మనం చూస్తే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఎక్కువగా ఉంటాయి, అంటే పట్టణాలు గ్రామీణ ప్రాంతాల్లో ఇవి సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఉంటాయి. అలాగే మినీ థియేటర్స్, అలాగే డిజిటల్ థియేటర్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా గ్రామీణ ప్రాంతాలు అంటే జస్ట్ 100 నుంచి 300 సీట్లు ఉండడం, తర్వాత చిన్న చిన్న థియేటర్లు ఉంటాయి. ఇటు మనం నగరాలకు వచ్చేసరికి ఇవన్నీ కూడా మల్టీప్లెక్స్ ఎక్కువ ఒకటే సెంటర్ లో దగ్గర 500 స్క్రీన్స్ తో ఉండేవి, దగ్గర 5 నుంచి 1000 సీట్స్ ఉండేవి కూడా పెద్దగా ఉంటాయి. సో ఏదైనా కూడా నిర్మాత అయితే బాగుపడుతున్నారు, కానీ ఎగ్జిబిటర్ ఎవరైతే సినిమాను ప్రదర్శిస్తున్నారో ఇతను మాత్రం నష్టపోతున్నటువంటి పరిస్థితి చెప్పేసి కూడా వాళ్ళు బాధపడుతున్నటువంటి పరిస్థితిని. సో దీనిపైన పునరాలోచించుకోవాలని చెప్పేసి కూడా కోరుతున్నారు. అంటే మనం ఒకసారి ఉదాహరణ చూస్తే ఏదైనా ఒక థియేటర్ లో నిర్మాత తన సినిమాని ప్రదర్శించేందుకు ఫస్ట్ ₹1,00,000 అద్దెగా డిమాండ్ చేస్తాడు. సో థియేటర్ యజమాని అంటే ఎగ్జిబిటర్ ఏం చేస్తాడు, సో ఆ ₹1,00,000 చెల్లించి ముందుగా అయితే సినిమాను అందరికీ ప్రేక్షకులను చూపిస్తారు. అతని అదృష్టం బాగుండి ఒకవేళ సినిమా గిన క్లిక్ అయితే ఆదాయం బాగా వస్తుంది, తద్వారా తను కూడా బాగుంటాడు. కానీ ఒకవేళ డిజాస్టర్ గా మూవీ నిలిచిపోతే తీవ్ర నష్టాలతో చాలా ఇబ్బందులు పడతాడు. సో దీనికి సంబంధించి ఫిక్స్డ్ రెంటల్ మోడల్ అంటే ఎంత కలెక్షన్ వచ్చినా కూడా నిర్మాతకు ముందుగానే డబ్బులు అయితే వచ్చేస్తాయి, కానీ ఎగ్జిబిటర్ అయితే కూడా నష్టపోతున్నాడని చెప్పేసి కూడా గత కొన్ని రోజుల నుంచి ఈ విధానాన్ని చెప్పి కేవలం పర్సెంటేజ్ విధానాన్ని మాత్రమే తెరపైకి తీసుకురావాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి అయితే ఇటు ఫిలిం ఛాంబర్ లో చర్చలు అయితే నడుస్తున్నాయి, కానీ జూన్ 1 నుంచి అయితే మాత్రం తాము తాత్కాలికంగా ఖచ్చితంగా దీన్ని పూర్తిగా ఆపేస్తామని చెప్పేసి ఎగ్జిబిటర్లు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే సాగుగా ఉంది. షీలా, రైట్, థ్యాంక్ యూ హరికిషన్.